రైట్. సీఎం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, మొత్తం 20,000 కోట్ల బకాయిలుంటే 10% ఇచ్చారు. ఏంటి అంజాద్ బాషా గారు, గవర్నమెంట్లో మరి గతంలో సీఎం జగన్ గారి మీద, మీ మీద, అందరి మీద విమర్శలు చేసేవారు కదా, ఇప్పుడు ఉద్యోగ సంఘాల వాళ్ళకి బకాయిలు ఇవ్వట్లేదు, అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు అంటే నిజమేనా? నిజంగా ఈరోజే చూశానండి, అలా పిఎస్సి జేఏసీ చైర్మన్ గారు మాట్లాడుతూ, బప్పరాజు గారు మాట్లాడుతూ, మరి సీఎం అపాయింట్మెంట్ కూడా మాకు దొరకడం లేదు, ఎక్కడ కూడా పిఎస్సి గురించి కానీ ఐఆర్ గురించి కానీ ఎక్కడ కూడా ప్రస్తావించడం లేదు, 20,000 కోట్ల రూపాయల అప్పులుంటే దాంట్లో 10% మాత్రమే మాకు ఇచ్చారు అని మొదటిసారిగా ప్రభుత్వం మీద మాట్లాడడం జరిగింది. మరి ఇవాళ నేను అదే ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి మొదటిగా ప్రభుత్వం ఏర్పాటు అవుతేనే మరి ఆ రోజు ఐఆర్ 27% ఆ రోజు ప్రకటించడం జరిగింది. మరి అన్ని విధాలుగా ఉద్యోగస్తులందరికీ కూడా అన్ని మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మరి ఏ రకంగా కక్ష కట్టారో అందరూ కూడా మనందరికీ కూడా తెలిసిన విషయం. వాళ్ళందరూ కూడా కోరుకున్నారు చంద్రబాబు నాయుడు గారు వస్తే మాకు అన్ని విధాలుగా మేలు జరుగుతుందని చెప్పి మరి ఉద్యోగస్తులందరూ కూడా కోరుకోవడం జరిగింది. మరి అదే తరహాలో ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం కాలం పూర్తవుతుంది. మరి ఈ సంవత్సరం కాలంలో మరి ఏనాడైనా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఉద్యోగస్తుల గురించి ఎక్కడైనా మాట్లాడారా? మరి పిఆర్సీ గురించి కానీ ఐఆర్ గురించి కానీ మరి వాళ్లకు 4 డిఏలు బకాయిలు ఉన్నాయి. మరి ఆ డిఏలు ఇవ్వడంలో కానీ ఎక్కడ కూడా ఆయన చిత్తశుద్ధి చూపడం లేదు. మరి ఇవన్నీ కూడా చూస్తుంటే కేవలం వాళ్ళను ఎన్నికల కోసం, ఓట్ల కోసం వాళ్ళని వినియోగించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారి నైజం కూడా అలాంటిదే. మరి వాడుకోవడము, వదిలేయడము, ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం. మరి ఆయనకు అవసరం కొద్దీ ఆ రోజు వాళ్ళకందరినీ కూడా ఏదేదో హామీలు ఇచ్చేసి ప్రభుత్వ ఉద్యోగస్తులందరినీ కూడా మరి వాళ్ళందరినీ కూడా వాడుకొని వాళ్ళ ఓట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు వాళ్ళందరినీ కూడా విస్మరించడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం కాలంలో ఏమీ కూడా ఇవ్వకోకుండా వాళ్ళకి ఈరోజు అపాయింట్మెంట్ కూడా లేదంటే ఎంత దారుణమో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా. దీంతో పాటు ఇంకో మాట కూడా చెప్పండి, ఈ దేవుడా నీ భూములకు నువ్వే దిక్కు, దేవుడి మాన్యాల పందేరానికి సర్కార్ సిద్ధం. గతంలో వేల ఉండేదట, ఇప్పుడు మొత్తం వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళకి కావాల్సిన వారికి పప్పు బెల్లాల మాదిరిగా కేటాయించేలా చట్ట సవరణకు నోటిఫికేషన్ ఇచ్చారంట. ఏమిటి ఈ పరిస్థితి? దేవాలయాల భూములన్నీ కూడా ఇక వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చిపోవటమే జరుగుతుందంటారా? ఖచ్చితంగా అండి. గతంలో కూడా 2014 నుంచి 19 వరకు మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఆ రోజు మనము టీటీడీకి సంబంధించిన భూములన్నీ కూడా దారదత్తం చేయడం జరిగింది. మరి అవన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, ఈరోజు కూటమి ప్రభుత్వంలో మరి దేవాలయాల భూములు కాదు అన్ని భూములు కూడా దారదత్తం చేసే పరిస్థితి ఉంది. మరి మనం చూసాం మొన్న వక్ఫ్కు సంబంధించిన భూముల్ని కూడా మరి ఒక నోటిఫికేషన్ ద్వారా మరి ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేసేదానికి ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత అది ప్రజల్లో మరి ఆందోళన కార్యక్రమాలు మొదలైతే దాన్ని ఏదైతే ఆ నోటిఫికేషన్ విరమించుకోవడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు అంతే. మరి ఏ దేవాదాయకు సంబంధించిన భూములు కానివ్వండి, అన్ని భూములు కూడా అందరికీ దారదత్తం చేసే పరిస్థితే ఉంటుంది. మరి మనం చూసాం కూడా మొన్న ఏదో కొన్ని కంపెనీలకు 99 రూపాయలకే భూములు ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. కంపెనీల కంటే ఇంకో వార్త కూడా ఉంది, దాని మీద కూడా చెప్పండి. తైవాన్ సంస్థకు భారీ ఒక్క నిమిషం మీరే మాట్లాడుతున్నారు. తైవాన్ సంస్థకు భారీ సబ్సిడీతో భూములు, 90% సబ్సిడీపై ఓరవకల్లు వద్ద ఏదో సెన్సోరెం ఫోటోనిక్స్ అనే సంస్థకి 25 ఎకరాలు ఇస్తున్నారంట. మొత్తం అన్ని క్యాపిటల్ సబ్సిడీ అంతా సుమారుగా మొత్తం వాళ్ళు పెట్టే పెట్టుబడి 1000 కోట్లు అయితే వీళ్ళు ఇచ్చే సబ్సిడీ కేవలం క్యాపిటల్ సబ్సిడీ 423 కోట్లు అంట. మరి అక్కడ ఎకరం భూమి ఎంత ఉంటుందో దాంట్లో 10%కే, అంటే అక్కడేమో వరుసాకేమో 99 పైసలకి ఇచ్చారు, ఇక్కడేమో 10% భూమికే. సపోజ్ 1 లక్ష రూపాయలు ఖరీదు ఉంటే 10,000కే ఇచ్చేస్తారట. మీరు అన్నారు కదా భూముల పందారం ఈ రకంగా సాగుతుందో. పైగా నిన్న లోకేష్ గారు చెబుతున్నారు టాప్ 100 వాళ్ళందరికీ 99 పైసలకే ఇచ్చేస్తారంట. వాళ్ళంతా 1000 కోట్లు సంపాదించి లాభాల్లో ఉన్న వాళ్ళందరికీ ఈ రకంగా పందారం చేయటం, దేవుడు మాన్యాలు లీజుకి ఇచ్చేయటం, ఏమిటి ఈ పరిస్థితి? కంప్లీట్ చేయండి బాషా గారు.
అదే అండి, ఇప్పుడు వాళ్లకు ఉర్సా లాంటి కంపెనీలకు 99 పైసలకే భూములు అప్పజెప్పే కార్యక్రమము, మరి వాళ్ళకు నచ్చిన ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందరికీ కూడా దారదత్తం చేసే పరిస్థితే మరి ఈరోజు ఈ ప్రభుత్వంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడ కూడా ప్రభుత్వానికి మేలు జరిగేటట్టుగా, మరి ప్రభుత్వానికి ఏదైతే ఉపయోగపడే విధంగా ప్రజలకు ఉపయోగపడే కంపెనీలు ఏదైనా తీసుకురావడము, మరి ఇవన్నీ కాదు, కేవలం ఒక ఏదో ఆ ఉర్సా కంపెనీ ఈ మధ్య కాలంలోనే ఒక అపార్ట్మెంట్లో రిజిస్టర్ అయిన కంపెనీని తీసుకొచ్చి మరి వేల కోట్లకు సంబంధించిన భూముల్ని దారదత్త చేయడము, మరి కేవలం వాళ్ళ అనుయాయులకు మాత్రమే మరి ఈ దారదత్త చేసే కార్యక్రమం మరి ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో జరుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. రైట్. విజయబాబు గారు చెప్పండి, నిజంగానే 1000 కోట్లు పెట్టుబడి, దానికి 500 కోట్లు సుమారుగా, మరి ఆ భూమి విలువ ఎంతో నాకు ఐడియా లేదు, అవన్నీ కలిపితే 500 కోట్లు రాయితీలు ఏంటి ఈ గోల ఏందండి? ఆయన పైగా అదేమంటే టాప్ 100 కంపెనీస్కి అన్నిటికీ మేము 99 పైసలకి ఇస్తాం ధైర్యంగా చెప్పటం ఏమిటి? అసలు ఇట్లా జరగచ్చు? అసలు ప్రజాస్వామ్యం కానీ పేద ప్రజలకేమో వాళ్ళకి భూములు సమీకరిస్తారంట వాళ్ళ ఇష్టం వచ్చినట్లు, పెద్దవాళ్ళకేమో ఇట్లా ఇచ్చేస్తారట. ఇది కరెక్ట్ పద్ధతి అయినా, పరిశ్రమలు రావద్దని ఎవరూ చెప్పం, కానీ ఈ రకంగా ఇస్తేనే బ్రాండ్ ఇమేజ్ అంతా చంద్రబాబు బ్రాండ్ చూసే వచ్చేస్తారని చెప్పిన వాళ్ళు ఇట్లా ఎందుకు పందారం చేయాల్సి వస్తుందంటారు? దానికంటే ముందు ఇందా మీరు ప్రస్తావించిన దేవాదాయ భూములండి, మొత్తం రాష్ట్రంలో 87,000 ఎకరాల దేవాదాయ భూములుంటే ఆ 87,000 ఎకరాల భూముల్లో మెయిన్ సిటీస్లో కోటాను కోట్ల రూపాయలు విలువ చేసే భూములన్నింటినీ కూడా ధారాదత్తం చేస్తున్న పరిస్థితి. నిన్న ఈనాడులో ఒక ఆసక్తికరమైనటువంటి ఇది వచ్చింది. కనకదుర్గమ్మ వారి భూములు విజయవాడలో లోటస్ పాండ్ దగ్గర ఎవడో ఆక్యుపై చేసి దాని మీద రోడ్డు వేస్తున్నాడంట. దాని మీద అద్భుతమైనటువంటి ఒక కథనం ప్రచురించారు. ఆ కథనం ప్రచురించారు తప్ప ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇందాక ఆయన అంజాద్ బాషా చెప్పినట్టు ఆ రోజున మీకు గుర్తుందో లేదో సదావర్తి భూములు చెన్నైలో కోటాను కోట్ల విలువ చేసేటువంటి సదావర్తి భూముల్ని కొట్టేయాలని చెప్పని ప్లాన్ చేశారు. దాని మీద ఎంత గొడవైందో మనకు తెలుసు. అదే విధంగా మీకు విజయవాడలో ఈ కనకదుర్గమ్మ వారి భూముల గురించి రాశాడు, కానీ అసలు కీలకమైన అంశం ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా వీళ్ళు ఇలాగే పైరువేలు చేసుకొని కారు చౌకగా కనకదుర్గమ్మ వారి భూముల్ని కారు చౌకగానండి కొట్టేసి పెద్ద పెద్ద భవంతులు విద్యా సంస్థలను నెలకొల్పారు. ఆ విద్యా సంస్థలు నెలకొల్పిన తర్వాత మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 99 సంవత్సరాలకి కారు చౌకగా లీజుకు తీసుకున్నారు. నిజానికి కనకదుర్గమ్మ వారి భూములు వాళ్ళు తీసుకున్నటువంటి భూములన్నిటికీ కూడా న్యాయబద్ధంగా కనుక వాళ్ళు రెంట్ పే చేస్తే తిరుపతి తర్వాత కనకదుర్గమ్మ వారి గుడిలో నిత్యం అన్నదానాన్ని ఉచితంగా అత్యద్భుతంగా చేయొచ్చు, బ్రహ్మాండంగా దేవాలయాన్ని తీర్చిదిద్దచ్చు. ఆ భూములన్నిటినీ కొట్టేసింది, కారు చౌకగా దారాదత్తం చేసిందంతా కూడా తన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళనే దాన్ని కృష్ణా జిల్లాలో అత్యంత విలువైన ఆ రోజుల్లో బ్రాహ్మిన్ ఫ్యామిలీస్ వైశ్యాసు వేలాది ఎకరాలని దారాదత్తం చేశారండి అమ్మవారికి. చేస్తే ఆ భూములన్నీ వాళ్ళు ఎవరి చేతుల్లో ఉన్నాయో రికార్డులు తీస్తే భయంకరమైనటువంటి నిజాలు బయటకు వస్తాయి. మొత్తం పప్పు బెల్లాలా పనిచేసి నిన్న ఇంకొకడెవడో బహుశా నేను అనుకోవటం వాళ్ళకి సంబంధించిన వాడు కాదేమో ఆ కబ్జా చేసినోడు, దాని మీద పెద్ద స్టోరీ రాశారు. కానీ మరి మొత్తం తవ్వి తీస్తే కనకదుర్గమ్మ వారి భూములు కృష్ణా జిల్లాలో ఎన్ని కోటాను కోట్ల రూపాయలు విలువ చేసే భూములు వాళ్ళ కబంధ హస్తాల్లో ఉన్నాయండి. తోటలు, గులాబీ తోటలు, పొలాలు, మొత్తం విద్యా సంస్థలకు సంబంధించినటువంటి భూములు అన్నీ కూడా ఎంత అండి దేవాలయానికి రావాల్సిన రాబడి మొత్తం వీళ్ళు దోచేసి ఈ రోజున మీరు గమనించాల్సింది ఏంటంటే ఇంకొక పాయింట్, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే మొత్తం యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఆర్థికంగా వాళ్ళకి అండగా నిలబడ్డారంటే కారణం ఏంటంటే ఇలాంటి ఫేవర్స్ తన ప్రభుత్వంలో అనేక మందికి చేసినటువంటి దీనివల్లే ఆ పార్టీకి అండగా వాళ్ళు నిలబడగలిగారు. ఈ రోజున వాళ్ళు దాంతోనే పెద్ద అట్టహాసంగా మహానాళ్ళు సభలు చేసుకుంటున్నారంటే ఆర్థికంగా ఈ దేశంలోని అత్యంత బలోపేతమైనటువంటి పార్టీగా ఇలాంటి కార్యక్రమాల ద్వారా తన పార్టీ నిర్మాణాన్ని వాళ్ళ యొక్క సంపదని సృష్టించుకున్నారు. రైట్, డబ్బులున్న వాళ్ళతోటే నడుపుతున్నారంటారు. రైట్.